మేము ఇక్కడైతే దరిదాపుగా మేమైతే ఉదయం నుండి సాయంకాలం వరకు 15,000 నుంచి 20,000 మంది వరకు మేము పిల్లలకు కానీ సప్లై చేయగలమని మేము భావిస్తున్నాం. దానికి అంతకు సరిపడా మేము పాలు కానీ ఇతర సామాగ్రి కానీ మేము తీసుకొని వస్తాము. మా అంతటా మేమే కాచి వేడి పాలు పిల్లలకు కానీ వృద్ధులకు కానీ అందజేస్తూ ఉంటాం. ఈ 15,000 మంది సరిపడా గ్లాసులు కానీ పాలు కానీ పంచదార కానీ వగైరా అన్నీ కూడా మేము మా సొంత ఖర్చులతో భక్తులకు సేవ చేయడానికి అనే ఉద్దేశంతో వచ్చాం. ఇదే కాకుండా అమ్మవారి గుడిలో కూడా ఈ సంవత్సరం దసరా మహోత్సవాలు చేసాం. దానికి దరిదాపుగా 130,000 మందికి మేము పిల్లలకు కానీ వృద్ధులకు కానీ పాలు పంపిణీ చేసాం. రేపు 4-5 తారీఖులో కూడా అమ్మవారి కార్యక్రమం ఉంది. అక్కడ కూడా సేవ చేయడానికి అమ్మవారు మాకు కరుణించారు. అట్లాగే ఈ లక్ష్మీనరసింహ స్వామి వారు కూడా మమ్మల్ని కరుణించి మాతో సేవ చేయడానికి ఆయన పురమాయించడం వల్ల మేము కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయగలుగుతున్నాం. అలాగే మా ఈ తోటి సహోదరులందరూ కూడా ఉచితంగా మా వెనకాల ఉండి ఫ్రీగా ఎప్పుడు రమ్మంటే అప్పుడు అర్ధరాత్రి కూడా ఆడ మగ తేడా లేకుండా మమ్మల్ని నమ్మి మాతో వచ్చి సేవ చేయడానికి వస్తున్నారు. వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ సందర్భంగా అవకాశం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాను, మిగిలినప్పుడు నాకు రాదు కాబట్టి. దీన్ని మెయిన్గా చక్రధరాయణ ఆయన పూనుకుంటాడు ఎక్కువగా, తర్వాత చింతకాయల నాగ సత్యనారాయణ, కొత్త వెంకటేశ్వరరావు, జయరామ్, శివ, శేఖరు, సింగ్ వీళ్ళంటారు మెయిన్ యాక్టర్స్గా. వీళ్ళు మెయిన్ కనపడుతూ ఉంటారు. కనపడిన వాళ్ళు వెనకమాలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భగవంతుడు వాళ్ళకి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ